గంటల్లో తెరవకుంటే పవర్ ప్లాంట్లపైన దాడులు చేస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే యుద్ధానికి బ్రేక్ చెప్పారు. మరోవైపు అమెరికాకు ఈ యుద్ధం ఖర్చు తడిసి మోపెడవుతుందని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి కొంతమంది ప్యానలిస్టులు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మస్తాన్ రావు గారు, సో చూస్తున్నాం యుద్ధం విషయంలో 25 రోజుల యుద్ధానికి బ్రేక్ పడినట్లు ఒకసారి ట్రంప్ చెప్పిన కమెంట్స్ చూస్తే కూడా ఆయన మాట్లాడిన 48 అవర్స్ లో మేము ఒకవేళ ఓపెన్ చేయకపోతే, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఆ పవర్ ప్లాంట్ల పైన మేము దాడి చేస్తామని చెప్పి విత్ ఇన్ 24 అవర్స్ లో మేము 5 days వరకు బ్రేక్ ఇస్తున్నాము, శాంతియుత చర్చలు చేస్తాం, దీనికి సంబంధించి పాకిస్తాన్ లోని ఒక శాంతియుత స్పాట్ ఒకటి చూసుకున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ అట్ సేమ్ టైం ఇరాన్ నుంచి కూడా మనకు రియాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇవి రియాక్షన్లు వాళ్ళు మాట్లాడలేదు, ఇవన్నీ చెప్తున్నా ఏమైపోయినా కానీ ట్రంప్ నిర్ణయం తర్వాత చాలా చేంజెస్ కనిపించాయి. ఈవెన్ స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, చాలా మెటల్స్ కానీ, ఈవెన్ ఎవ్రీథింగ్ చాలా మటుకు కంట్రోల్లోకి వచ్చాయి చెప్పాలి అంటే ఒక కమెంట్ తో. సో ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే యుద్ధానికి బ్రేక్ పడింది అనుకుంటున్నారా, లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా? నెక్స్ట్ పరిణామాలు ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ట్రంప్ ఏదైతే యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి, ప్రారంభమయ్యే ముందు అప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలకి చేస్తున్న చేతులకి ఎక్కడెక్కడ పొంతం ఉన్నట్టు. మీరు గతంలో చూసినా కూడా యుద్ధం మేము 2 వారాల తర్వాత చేస్తానన్నప్పుడు ఇరాన్ మీద దాడులు ఏ విధంగా 2 రోజుల్లోనే చేసిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఏమనుకున్నాయంటే ఇరాన్ ని కొన్ని రోజుల్లోనే, కేవలం 10-15 రోజుల్లోనే మట్టు పెట్టచ్చు, వాళ్ళు లొంగిపోతారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. ఇప్పుడు రోజు రోజుకి అమెరికాలోనే ఆయనకి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఇంత ఖర్చు మనం అవసరమా, ఇజ్రాయెల్ని నమ్మి ఈ విధంగా ఎందుకు ఇరాన్ మీదకి వెళ్లాల్సి వచ్చింది, యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి ఏంటి, అమెరికా ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ వస్తాం. అసలు అమెరికా రక్షణ పరిస్థితి కూడా వస్తాం. ఎందుకంటే ఇరాన్ కొరకరాని కోయిగా మారిపోయింది. వాళ్ళు ఏ విధంగా అయితే డీసెంట్రలైజేషన్ రక్షణ శాఖకి సంబంధించి చేసుకున్నారో, వాళ్ళు ప్రధానమైన వాళ్ళందరూ కూడా చనిపోయినా కూడా, మొదట్లోనే ఫస్ట్ డేలోనే చనిపోయినా కూడా ఈ రోజు 25వ రోజు కూడా ఏ విధంగా వాళ్ళు ప్రతిఘటిస్తా ఉన్నారు, ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఇవన్నీ కూడా అమెరికాకి నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి. సో మరోవైపు ఏంటంటే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆయన ఇచ్చిన పిలుపుని నాటో దేశాలు కానీ మిగతా వేరే ఏ దేశాలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి మనం అక్కడ జలసంధిని మనం స్వాధీనం చేసుకొని చేద్దాం అనుకున్నా కూడా అవేమి కూడా కలిసి రాని పరిస్థితి. సో ఇవన్నీ నేపథ్యంలో అమెరికాకి సంబంధించి కొంత విరామం తీసుకొని వాళ్లే అనుకున్నారు. ఇరాన్ ఏదైతే చెప్తా ఉందో, ఇరాన్ స్పష్టంగా చెప్తా ఉంది అసలు మా దగ్గర నుంచి చర్చలు ఏమి జరగట్లేదు, అట్లాంటివన్నీ కూడా ఏమీ లేదని. అదే వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, ఇవన్నీ కూడా ఫేక్ వార్తలు. మీరు ఏదైతే ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారో, అసలు చమురు ధరలు కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు కానీ, ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. మరోవైపు వేరే వేరే దేశాల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, అక్కడున్న వాళ్ళ ఆర్థిక రంగం మీద కానీ, ఇప్పుడు మన దేశమే చూసుకోండి. ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడినట్టు, మనము ఎన్ని దేశాల మీద గతంలో ఆధారపడేవాళ్ళం చమురుకు సంబంధించి, ఇప్పుడు ఎన్ని దేశాల మీద ఆధారపడుతున్నాం, మన ఎంత నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 53 లక్షల టన్నులు పెట్రోలియం నిల్వలు ఆల్రెడీ మనం చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉండగలిగాం ఈ రోజు వరకు కూడా. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎరువులకు సంబంధించి కూడా వేరే వేరే దేశాల్లో ఎలా పెరుగుతామని, మనం ఎంత నిల్వ ఉంచుకొని అదే రేటుకి ఎక్కడ పెరగకుండా ఇవ్వగలుగుతున్నాం అనేది, ఇలా ముందు చూపున్న దేశాలు తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇరాన్ ఇప్పుడు ఏదైతే చెప్తా ఉందో అసలు చర్చలు అనేవి జరగట్లేదు అనేది. ఆయన ట్రంప్ ఏమంటారు, వాళ్ళ అల్లుడు ఎవరైతే కుష్నర్ ఉన్నాడో, కుష్నరు అదేవిధంగా అమెరికాకు సంబంధించి స్టీవ్ కాపు, వాళ్ళిద్దరు కూడా ఒక గౌరవమైన నేత అంటున్నారు. అంటే ఆనరబుల్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు అంటే ఇరాన్ కి సంబంధించిన స్పీకరు
ఖలీఫాతో బాగెర్ ఖలీఫాతో మాట్లాడుతున్నారనేది ఇండైరెక్ట్ గా చెప్పారు. అయితే ఎక్కడా కూడా ఇరాన్ దీన్ని అంగీకరించట్లేదు. సో ఇక్కడంతా చూస్తే ఏంటంటే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటానికే ఈ విధంగా ట్రంప్ అలాంటి 5 రోజుల ప్రకటన చేశారనేది మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇరాన్ తన దాడులను ఆపట్లేదు. ఎప్పుడైతే ఇరాన్ 10 రోజుల క్రితం మనం చూసినట్లయితే ట్రంప్ ఏం చెప్పారు, ఇరాన్ లో ఇంకా మేము చేయాల్సింది ఏం లేదు, మొత్తం విధ్వంసం చేసేసాము, ఇంకా మౌలిక సదుపాయాల మీద మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. కానీ అలా ఏం లేదు కదా. అక్కడెక్కడో అమెరికా ఈ ద్వీపకల్పం మీద కూడా, అక్కడ ఎక్కడైతే ద్వీపం ఉందో దాని మీద కూడా 3800 కిలోమీటర్లు వెళ్లి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పరిస్థితి మనం ఇరాన్ చూడొచ్చు. సో ఇరాన్ దగ్గర ఇంకా ఎంత మేర ఉన్నాయనేది కూడా అంచనా వేయలేకపోతా ఉన్నాం, ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇవి కానీ. నిన్న చూస్తే ఇజ్రాయెల్లో ఏదైతే నగరాల మీద కూడా ఇరాన్ విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ కొద్దిగా ఊపిరి పీల్చుకుంటానికి అన్నట్టు ఏదో తాను శాంతి కోసం ప్రయత్నిస్తా అన్నట్టుగా ఇదంతా చేస్తున్నట్టు కనపడతా ఉంటే తప్పితే ఎక్కడ కూడా కాంక్రీట్ గా వెళ్తలే. ఈజిప్టు, పాకిస్తాను లేదంటే టర్కీ కొంతమంది మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇరాన్ అంటే ఏదైతే 2 దేశాలు యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు ఒక దేశం విస్పష్టంగా తాము ఎటువంటి చర్చలు జరపట్లేదని చెబుతున్నప్పుడు ట్రంప్ ఆ విధంగా ప్రకటించడం అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఆయన ఎందుకంటే మనకు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు నేనే ఫోన్ చేశానన్నారు, మనం ఖండించాం ఆ విషయాన్ని. ఇప్పుడు అదే జరుగుతుంది, ఇరాన్ లో కూడా అదే అంశాన్ని ఆయన ప్రయోగిస్తానన్నారు. సో నాకు తెలిసి అయితే ఈ యుద్ధం అయితే ఆగదు. బట్ ఏంటంటే కొద్దిగా అమెరికా దళాలకు కానీ లేకపోతే వ్యూహాత్మకంగా వాళ్ళు మళ్ళీ భూతల సైన్యం దింపి, అంటే ఇజ్రాయెల్ ఒక ప్రతిపాదన చేస్తా ఉంది, అసలు ఇరాన్ ని కొంతగా ఆక్రమించుకుంటే ఎలా ఉంటది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనను ట్రంప్ ముందు పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. సో అలా గనక జరిగితే గనక ఖచ్చితంగా అది మిగతా దేశాల్లో అమెరికా పట్ల కానీ దాని సామ్రాజ్యవాద కాంక్ష, రేపొద్దున ఈ రోజు ఇరాన్ ఆక్రమించుకుంటారు, రేపొద్దున మా దేశాలను కూడా ఆక్రమించుకునే పరిస్థితి వస్తుందనేది కూడా ఆందోళన చెందుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ట్రంప్ వేస్తున్న అడుగులు అయితే వినాశనానికి దారితీస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా శాంతియుతంగా కానీ ద్వైపాక్షికంగా చర్చలు కానీ. ఎందుకంటే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఆయన యురేనియం కనుక మేము ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి, యురేనియం మాకు స్వాధీనం చేయడానికి కూడా ముందుకు వస్తుందన్నారు. సో అలాంటి చర్చలేమో జరగట్లేదేమో ఇరాన్ చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా ట్రంప్ ని ఏ విధంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంది అనేది అందరికి వస్తాం. సో ఏదేమైనప్పటికీ నిన్న మనం పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు చెప్తున్న దీని ప్రకారం చూస్తే మనకి కరెంటుకి ఉత్పత్తికి సంబంధించిన బొగ్గు నిల్వలు కానీ లేదా పెట్రోలియం నిల్వలు కానీ దగ్గర పెట్రోలియం నిల్వలు ఇంకో 45 రోజులు కూడా పనికొస్తాయని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి ఎగుమతులు దిగుమతుల మీద మనకి ఆయన కరోనాతో కూడా పోల్చింది కూడా ఇక్కడ మనం గమనించాలి. అంటే కరోనా అప్పుడు ఏ విధంగా అయితే ఆ ఛాలెంజ్ ని స్వీకరించారో దేశ ప్రజలందరూ కూడా అదే విధమైన పరిస్థితి రాబోతుంది కాబట్టి అందరూ సంసిద్ధులై ఉన్నారనేది కూడా చెప్తా ఉన్నాం. నిజమే ఇక్కడ, ఎందుకంటే ఇప్పటికే మనకు హోటల్స్ కి వెళ్తే రేట్లు పెరిగిన పరిస్థితి ఉంది. సో రేపు డీజిల్ కానీ ఇంకొద్దిగా దాని మీద భారం పడితే కనుక ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటి మీద ప్రతి కుటుంబం మీద ఎంతో కొంత భారం పడే అవకాశాలు అయితే ఈ యుద్ధం వల్ల కనిపిస్తా ఉన్నాయి. సో అందుకని యుద్ధం వల్ల ఎటువంటి ఆశలు నెరవేరవు, కానీ విధ్వంసం మాత్రం జరుగుతుంది. కాబట్టి ద్వైపాక్షిక చర్చల వైపు 2 దేశాలు కూడా ప్రయత్నించాలనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్పిన విధానం కూడా బాగానే ఉంది. ఖచ్చితంగా ట్రంప్ ఈ విధంలో ఆయన మనసు మారితే తప్పితే ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు లేవని అయితే నేను చెప్తాను. ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ విషయంలో? నిజంగానే యుద్ధానికి బ్రేక్ పడిందా లేదంటే